లంకలో రావణ సంహారం చేసిన తర్వాత సముద్ర తీరంలో తిరిగి ఆగలేదు, నిజమే. అక్కడ నుంచి అలాగే సాగిపోయి భరద్వాజాశ్రమం దగ్గర దిగాడు ఆయన. మధ్యలో ఆగలేదు, నిజమే. మధ్యలో ఆగని కాడికి అక్కడికి వచ్చి రామలింగ ప్రతిష్ఠ ఎలా చేశాడని పెద్ద తర్కం చూపించడం మురిసిపోయి చెప్తూ ఉంటారు. అక్కడ ఆగాడని ఎవరు చెప్పారు? ఆయన ఆగలేదు, అక్కడ లింగ ప్రతిష్ఠ చేయలేదు. కానీ సముద్రం సేతుబంధనం చేసే ముందు అక్కడ ఆగాడుగా, లక్ష్మణుడికి అభయం ఇచ్చాడుగా, అప్పుడు చేశాడు ఆయన. తిరిగి వచ్చేటప్పుడు కాదు. ఇది ముందే చెప్పుకున్నాం మనం ఇక్కడ. అయితే తిరిగి వచ్చేటప్పుడు పుష్పక విమానం మీద కూర్చొని సీతమ్మతో ఒక మాట అంటాడు స్పష్టంగా. ఇక్కడ జరిగింది, ఇక్కడ విభీషణుడికి అభయం ఇచ్చాను, ఇక్కడ ఈ సముద్ర తీరంలో నేను మహాదేవుని పూజించాను అని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది. యుద్ధకాండం చివరిలో మహాదేవుని పూజించాను అని చెప్తుంటే నీకేం అభ్యంతరం? మరొక శివద్వేషి విష్ణు భక్తుడిని అనుకుని రామాయణానికి భాష్యం రాశాడండి. ఎక్కడ శివ సంబంధమైన వచ్చినా అక్కడ కసితీర శివుడిని నిందిస్తూ వాక్యాలు రాశాడు. అవి ఎలా ప్రమాణంగా నెత్తికెత్తు